హాయ్ అందరికీ నమస్కారం. భారత్ పాక్ మధ్య ఆసియా కప్ లో భాగంగా 14వ తారీఖున హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది. అది దుబాయ్ వేదికగా జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అసలు భారత్ పాకిస్తాన్తో ఆడాలా వద్దా? దీని మీద సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతుంది. కొంతమంది ఆడాలని, కొంతమంది ఆడకూడదని ఒక రకరకాల చర్చలు అయితే చేస్తా ఉన్నారు. అయితే ఈరోజు తాజాగా ఊర్వశి జైన్ అనే ఒక న్యాయ విద్యార్థి నేతృత్వంలో మరో 3-4 న్యాయ విద్యార్థులు కలిసి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. పాకిస్తాన్తో భారత్ ఆడకుండా తీర్పునివ్వండి అని చెప్పి. దీన్ని ఆర్టికల్ 32 ప్రకారం వాళ్ళు సుప్రీంకోర్టుకి నేరుగా వెళ్ళారు. ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే, ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అది నేరుగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చు, కింది కోర్టులకు వెళ్ళక్కర్లా. ఆ రకంగా వాళ్ళు నేరుగా అక్కడికి వెళ్ళారు. ఏంటి మీ ప్రాథమిక హక్కులకు భంగం అంటే, వాళ్ళు చెబుతున్న అంశం ఏంటంటే, ఇటీవల కాలంలో పెహల్గాం దాడి జరిగింది, అనేక మంది భారతీయులు చనిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ వచ్చింది, కొంతమంది సైనికులు చనిపోయారు. సో ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డ నేపథ్యంలో వాణిజ్య సంబంధాలన్నీ కూడా కట్ చేసుకున్నాం. కానీ క్రికెట్ సంబంధాలు అవసరమా? క్రికెట్ మనం పాకిస్తాన్తో ఆడకూడదు. ఆడితే అమరుల భావోద్వేగాలను మనం అగౌరవపరిచినట్టు, సో వాళ్ళ బాధను మనం మరింత పెంచినట్టు. కాబట్టి ఆడకుండా ఒక తీర్పునివ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇది సోషల్ మాధ్యమాల్లో గత 3-4 రోజులుగా విపరీతమైన చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే, ఇది ఖచ్చితంగా భావోద్వేగ సమస్యే, మన భారత గౌరవానికి సంబంధించిన అంశము, అలాంటి వాళ్ళతో మనం అసలు వినోదాన్ని పంచుకోకూడదండి. క్రికెట్ అంటే ఏంటంటే వినోదం కదా, సో ఈ వినోదాన్ని మనం పంచుకోకూడదు, షేర్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మరొక వాదన ఏంటంటే, ఇది ఇదొక ఆటని ఆటలా చూడండి, ఇందులో కుల మత వర్గ విభేదాలు వైషమ్యాలు అవసరం లేదు, ఇందులో దేశాల మధ్య అంతరాలను పక్కన పెట్టి క్రీడలా ఆస్వాదించండి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఈ అంశం మీద సుప్రీంకోర్టు విచారణ అయితే చేపట్టింది. ఆ విచారణ చేపట్టి ఇమ్మీడియట్గా కొట్టిపడేసింది దీన్ని. ఇది అసలు విచారణ అర్హమే కాదు. ఇది అసలు జస్ట్ క్రీడలా చూడండి, ఇందులో అనవసరమైన రాజకీయాలు చొప్పించకండి అని చెప్పేసి చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ టోర్నీ, దీంట్లో మనం పాకిస్తాన్తో మాత్రమే ఆడేది కాదు కదా, అలాంటప్పుడు అంతర్జాతీయ టోర్నీలను కూడా బహిష్కరించాలని అనటం అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అట్ ద సేమ్ టైం బీసీసీఐ వాదన మరోలా ఉంది. మేము ఆడాలా వద్దా అనేది మా చేతిలో లేదు, మా బాల్ మేము కేంద్ర ప్రభుత్వ కోర్టులో పడేస్తున్నాం, సో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాలి, మమ్మల్ని ఆడమంటే ఆడతాం, లేకపోతే లేదు అని చెప్పేసి బీసీసీఐ చెప్పింది. సో బీసీసీఐ మరొక వాదన కూడా చేస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ టోర్నీల్లో మనం గనక ఈ రకంగా చేస్తే కేవలం క్రికెటే కాదు, ఇతర ఆటల్లో కూడా మనల్ని సస్పెన్షన్కి గురి చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ ప్రతి ఆటలో పాకిస్తాన్ కూడా ఉంటుంది. సో ప్రతి ఆటకి వెళ్ళినప్పుడు మేము పాకిస్తాన్ ఉంటే మేము ఆడమంటే, సో అంతర్జాతీయ టోర్నీల నుంచి మనల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు చాలామంది క్రీడాకారులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని బీసీసీఐ వాదిస్తోంది. ఈవెందో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తామని చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏమంటోందంటే, ద్వైపాక్షిక సిరీస్లను ఆడకుండా ఎలాగూ నిషేధించాం, ఇవాల్టి నుంచి కాదు, చాలా కాలం నుంచి, ఒక దశాబ్దన్నర కాలం నుంచి కూడా దాదాపు అంతే. సో 15-20 ఏళ్ల నుంచి మనం ద్వైపాక్షిక సిరీస్లు పాకిస్తాన్తో ఆడట్లేదు. అంటే మనం ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్ళాము, ఆస్ట్రేలియాతో ఒక 5 వన్డేలు 3 T20లు ఇట్లా ఆడతాం కదా. సో లేదు దక్షిణాఫ్రికా పర్యటన, లేదా ఆ జట్టు మన, ఇది ద్వైపాక్షిక సిరీస్లు. ఆ ద్వైపాక్షిక సిరీస్లు ఎలాగో ఆడట్లేదు, వాటి మీద నిషేధం ఉంది. అలాగే ఈ ఉమ్మడిగా అన్ని దేశాలు కలిపి ఆడేది ఏదైతే ఉంటుందో ఆ అంతర్జాతీయ టోర్నీలు, ఐసీసీ టోర్నీలు అంటారు వీటిని, ఆసియా కప్ కావచ్చు, ఛాంపియన్స్ ట్రోఫీ కావచ్చు, వరల్డ్ కప్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఐసీసీ ట్రోఫీలు. ఈ ఐసీసీ ట్రోఫీలను మాత్రం ఆడేదానికి అనుమతి ఉంది. కాకపోతే పాకిస్తాన్ గడ్డ మీద మాత్రం మేము వెళ్ళి ఆడాం. ఒక దుబాయ్ లాంటి ఒక తటస్థ వేదిక కావాలి, ఆ తటస్థ వేదికలు అయితే ఆడటానికి సిద్ధంగా ఉన్నామనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్నమాట. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ వాదన కరెక్ట్గానే ఉంది. ఈ మధ్య కాలంలో కూడా 1-2 టోర్నీల విషయంలో భారత్ అదే స్థితప్రజ్ఞత ప్రదర్శించింది. మేమైతే అక్కడికి వెళ్ళి ఆడము, మీరు ఇక్కడ తటస్థ వేదికల్లో అరేంజ్ చేస్తే చేయండి, లేకపోతే లేదని చెప్పేసింది. ఆ రకంగా ఐసీసీ కూడా ఒప్పుకుంది. ఆ రకంగా 1-2 టోర్నీలు కూడా జరిగాయి. ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు. మరి
రేపు 14వ తారీఖున జరగబోయే మ్యాచ్ జరపాలా వద్దా, అసలు ఇండియా పాకిస్తాన్తో ఆడాలా వద్దా అనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అయితే మ్యాచ్ అయితే జరగడం ఖాయం, చాలా హై వోల్టేజ్ ఉంటుంది డెఫినెట్గా. ఇప్పటికీ అంటే భారత్ పాకిస్తాన్ల మధ్య ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో తెలుసు. కేవలం యుద్ధంలోనే కాదు, క్రికెట్ ఆటలో కూడా వాళ్ళని చిత్తుగా కొట్టాలి అని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు. డెఫినెట్గా భారతదేశం ఆ శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం ఉన్నాయి. నిన్న అంటే యుఏఈతో జరిగిన మ్యాచ్లో మనం చూసాం, కేవలం 57 పరుగులకు ఆ జట్టును అవుట్ చేసింది. 4.3 ఓవర్లలోనే విజయాన్ని సాధించింది. మన దగ్గర అత్యద్భుతమైన బ్యాటింగ్ బలం ఉంది, బౌలింగ్ బలం ఉంది, ఆల్రౌండర్లు ఉన్నారు. కాబట్టి ఛాంపియన్స్గా నిలిచేది మనమే అనేది అందరూ చెప్తున్నమాట. సో దీంట్లో పాకిస్తాన్ వచ్చి పెద్ద పీకేదేం లేదు. కాబట్టి పాకిస్తాన్ని మరింత ఇంకొకసారి క్రికెట్లో ఓడిస్తే ఆ వచ్చే మజానే వేరని చాలామంది ఫీల్ అవుతున్నారు. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. నమస్తే.